ఆమేన్. అందరు కూర్చున్నాం. దేవుని యొక్క వాక్యము ఈ రాత్రి ప్రభు సన్నిధికి వచ్చిన మనందరితో మాట్లాడుతున్న మాట 2వ రాజులు 18వ అధ్యాయము 6వ వచన భాగాన్ని మరొకసారి మనం చదువుకుందాం. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండెను అని రాయబడింది. ఇక్కడ హిజ్కియా అనేటువంటి రాజు, యూదా రాజు అయినటువంటి హిజ్కియా ఏ విధంగా తన జీవితాన్ని లేదా తన రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడో ఈ 18వ అధ్యాయంలో దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అతడు గైకొనుచుండెను అని రాయబడింది. నిజంగా మోషేకు ఏ ఆజ్ఞ అయితే ఇశ్రాయేలుల ప్రజలకు తెలియజేయమని ఏ ఆజ్ఞ అయితే దేవుడు ఇచ్చాడో ఆ ఆజ్ఞలన్నింటినీ కూడా దేవుని సన్నిధిలో చక్కగా అనుసరిస్తున్నాడు అని రాయబడింది. చూడండి, దేవుని సన్నిధిలోకి వచ్చిన మనమందరం కూడా ఆజ్ఞలు పాటిస్తున్నప్పుడు నువ్వు ఆజ్ఞలు పాటిస్తున్నావు అనేటువంటి సూచన దేవుని సన్నిధిలో మనం కనపరుచుకున్నప్పుడు మొట్టమొదటిగా హిజ్కియా అనేటువంటి రాజుగారు దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నాడు అనడానికి గల కారణం ఏమిటంటే 4వ వచన భాగాన్ని లేదా 3వ వచన భాగాన్ని చదువుకుందాం. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను అని రాయబడింది. హల్లెలూయా. మోషేకు దేవుడు ఆజ్ఞాపించిన ప్రతి ఆజ్ఞను కూడా యూదా రాజు అయినటువంటి హిజ్కియా అనుసరిస్తున్నాడు అనడానికి గల కారణం ఏమిటంటే దావీదు వలె అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించుచున్నాడు అని రాయబడింది. అందుకే ప్రియమైన దేవుని సంగమా, మనమందరము కూడా మన పితరుడైన దావీదు వల్లే యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరిస్తున్నాము. అంటే మనము మోషేకు దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని కూడా పాటించేవాడే, అనుసరించేవాడే పూర్ణముగా యెహోవా దృష్టికి నీతిని అనుసరిస్తాడు అన్న ఉద్దేశాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే మనమందరము కూడా యెహోవా దృష్టికి నీతిని అనుసరించాలి. నీతిని అనుసరించాలంటే మనం మొదటగా దేవుని ఆజ్ఞలను పాటించాలి. దేవుని ఆజ్ఞలను పాటించకుండా నేను నీతిమంతుడని అనుకుంటే సరిపోదు. అందుకే యూదా రాజు అయినటువంటి హిజ్కియా తన జీవితంలో దేవుడు ఏ ఆజ్ఞ అయితే మోషేకి ఇచ్చాడో ఆ ఆజ్ఞలన్నిటిని కూడా అతడు అనుసరించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను అని రాయబడింది. రెండవది చూడండి, అక్కడ రాయబడిన మాట 5వ వచనం, అతడు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచిన వాడు, అతన్ని తర్వాత వచ్చిన యూదా రాజులలోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమానమైన వాడు ఒక్కడను లేడు అని రాయబడింది. హల్లెలూయా. నిజంగా నువ్వు దేవుని ఆజ్ఞలను పాటిస్తున్నావంటే మనలో విశ్వాసం ఉంటుంది అని రాయబడింది. అది ఎలాంటి విశ్వాసం అంటే మనతో సమానమైనటువంటి వాడు లేనటువంటి విశ్వాసము కలిగి ఉన్నాడు రాజు అయినటువంటి హిజ్కియా. అందుకే ప్రియమైన దేవుని సంగమా, అది విశ్వాసం ఎలా వస్తుంది అంటే 10 ఆజ్ఞలను మనం పాటించగలిగితే, దేవుడు మోషేకి ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించగలిగితే మనలో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, ఆజ్ఞలను బట్టి విశ్వాసాన్ని వృద్ధి చేసుకుంటాం. దేవుని దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించగలుగుతాం. అప్పుడే ఈ భక్తి జీవితంలో మనమందరము కూడా చక్కగా హిజ్కియా వలె వర్ధిల్లుతామన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, హిజ్కియా యెహోవా సన్నిధానములోన తన పితరుడైన దావీదు వలె మోషేకు దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని కూడా అనుసరిస్తూ వచ్చాడు అనడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరిస్తూ ఉన్నాడు.
ఇప్పుడు యెహోవా సన్నిధిలో చక్కగా తన జీవితాన్ని విశ్వాసం కలిగిన భక్తిని కొనసాగించుకుంటూ వచ్చాడు. అందుకే మనందరం కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఉన్న ఈ క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో మనము నీతిని అనుసరించాలి, విశ్వాసాన్ని కనపరుచుకోవాలి. అప్పుడే మనం అందరం కూడా యెహోవా దృష్టికి ఆజ్ఞలు అనుసరించేటువంటి భక్తులుగా మనం ఉంటామన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే రాజు అయినటువంటి హిజ్కియాలో నీతి కలిగి ఉన్నాడు, విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు, దేవుడిచ్చిన ఆజ్ఞలన్నింటిని కూడా అతడు అనుసరిస్తూ ఉన్నాడు. అందుకే తన జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని చూడండి. అదే 2వ రాజులు 20వ అధ్యాయము, 2వ రాజులు 20వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని ఎద్దుకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవ గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నెట్లు నడుచుకుంటున్నా, నీ దృష్టికి అనుకూలముగా సమస్తముని నెట్లు జరిగించుతున్నా, కృపతో జ్ఞాపకము చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాకు ప్రార్థన చేసెను అని రాయబడింది. హల్లెలూయా. నిజంగా ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట. హిజ్కియా జీవితంలో మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు యెషయా ప్రవక్త వెళ్ళి హిజ్కియాతో చెప్తున్నాడు, హిజ్కియా నీవింకా బ్రతకవు, మరణం కాబోతున్నావు, నీకు మరణకరమైన రోగం వచ్చింది, నీ ఇల్లు చక్కబెట్టుకునమని హిజ్కియాతో యెషయా ప్రవక్త చెప్పగానే అప్పుడు హిజ్కియా ఏం చేస్తున్నాడు, యెహోవా నేను నీ సన్నిధిలో ఎలా నడుచుకున్నానో ఒక్కసారి కృపతో నీవు జ్ఞాపకం చేసుకునమని కన్నీళ్లు విడుస్తూ హిజ్కియా ప్రార్థన చేస్తూ వచ్చాడు. అప్పుడు అతడు యెహోవా సన్నిధిలో నడుచుకున్నటువంటి నడకను, ప్రవర్తనను బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ప్రేమైన దేవుని సంగమా, హిజ్కియాలాగా దేవుడు మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించే భక్తులుగా మనం ఉండాలి. యెహోవా సన్నిధిలో మనమందరం కూడా పూర్ణమైనటువంటి యెహోవా దృష్టికి పూర్ణమైనటువంటి నీతిని అనుసరించే వారిగా ఉండాలి. యెహోవా సన్నిధిలో మనమందరం కూడా యెహోవా యందు విశ్వాసం ఉంచి విశ్వాసముతో భక్తి చేయమన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి, అట్టి భక్తి చేసినటువంటి హిజ్కియాకు మరణకరమైన రోగము కలిగినప్పుడు అతడు యెహోవా సన్నిధికి వెళ్ళి కన్నీరు విడుస్తూ ప్రార్థన చేశాడు. అందుకే దేవుడు అక్కడ తెలియజేసినమాట, నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచితిని అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. హిజ్కియా కన్నీళ్ళు విడుచుట దేవుడు చూశాడు. వెంటనే మరలా యెషయా ప్రవక్తకు దేవుడు ఒక మాట తెలియజేస్తున్నాడు. చూడండి, ఇక్కడ రాయబడిన మాట, వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదుకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట హిజ్కియాని దేవుడు, నేను నిన్ను బాగు చేస్తున్నాను, మరణకరమైన రోగం వచ్చి నిన్ను హతము చేయకుండా, నిన్ను నాశనం చేయకుండా, నిన్ను పాడు చేయకుండా, నువ్వు ప్రమాదములు పడిపోకుండా నేను నిన్ను బాగు చేయబోతున్నాను. ఎందుకంటే హిజ్కియా మోషేకు ఆజ్ఞాపించినటువంటి ప్రతి మాట, ప్రతి ఆజ్ఞ హిజ్కియా అనుసరించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే దేవుడు మనకు ఆజ్ఞాపించినటువంటి ప్రతి ఆజ్ఞ మనము పాటించగలిగితే, అనుసరించగలిగితే, వాటి ప్రకారంగా జీవించగలిగితే మరణకరమైన రోగాలు వచ్చినా, ప్రమాదకరమైన అపాయాలు వచ్చినా, సమస్యలు, ఇబ్బందులు, శ్రమలు వచ్చినా వాటి నుంచి బాగు చేయగలిగిన దేవుడు, హిజ్కియాకు తోడైన దేవుడు నీకు నాకు తోడై ఉండి నడిపిస్తాడు అన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే మనమందరం కూడా ఆజ్ఞలు పాటించే వారిగా ఉండాలి. నేను ఆజ్ఞను పాటిస్తున్నాను అనుకుంటే సరిపోదు.
హిజ్కియాలాగా దేవుని దృష్టికి పూర్ణమైనటువంటి నీతిని అనుసరించాలి, నీతిమంతుడిగా బ్రతకాలి, నీతిమంతులుగా జీవితాన్ని కొనసాగించుకోవాలి. నీతిమంతుడని చెప్పుకుంటే సరిపోదు, దేవుని సన్నిధిలో విశ్వాసంతో నడుచుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ఆ జీవితాన్ని ప్రభా జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా ప్రార్థన చేస్తే జ్ఞాపకం చేసుకుని అతని మొర ఆలకించి అతన్ని బాగు చేసేదను అని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి అన్నమాట కింద వచనం. హల్లెలూయా. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోతావు. నువ్వు బ్రతకవు అన్నటువంటి హిజ్కియా జీవితంలో దేవుడు ఏమంటున్నాడు? 3వ దినమున నువ్వు యెహోవా మందిరమునకు ఎక్కిపోతావు, నిన్ను బాగు చేస్తాను, నిన్ను స్వస్థపరుస్తాను, నీ జీవితాన్ని అద్భుతంగా నడిపించబోతానని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే మనం నడిచినటువంటి నడకను బట్టి, మనం చేసిన భక్తిని బట్టి మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలి తప్ప శాపకరంగా ఉండకూడదన్న భావాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుడు మోషేకు ఆజ్ఞాపించిన ప్రతి ఆజ్ఞ మనం అనుసరించగలగాలి అన్న ఉద్దేశాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అందుకే చూడండి అక్కడ రాయబడిన మాట, ఇక 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదను అని రాయబడింది. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలంట? 15 సంవత్సరాలను నేను నీకు ఇచ్చేదని అంటున్నాడు. ఆయుష్ని ఇచ్చేదను, ఇంకా 15 సంవత్సరాలు భూమి మీద నెమ్మదిగా బ్రతుకుతామని దేవుడు మాట్లాడుతున్నాడు. మరణకరమైన రోగము కలిగిన హిజ్కియాకు 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్ని ఇచ్చాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, మనకున్న రోగాలు, మనకున్న శాపాలు, మనకున్న అనారోగ్యం, మనకున్న బలహీనత తొలగిపోవాలంటే మోషేకు దేవుడిచ్చిన ఆజ్ఞలు హిజ్కియా పాటించాడు. హిజ్కియా వలె మనము కూడా యెహోవా సన్నిధిలో ఆజ్ఞలు పాటిస్తూ మన మీదికి వచ్చే ప్రతి అపాయాన్ని, ప్రతి సమస్యను తొలగించుకునే రీతిగా పూర్ణమైన దేవుని దృష్టికి పూర్ణమైనటువంటి నీతిని అనుసరిస్తూ, దేవుని దృష్టికి నీతిమంతులుగా బ్రతుకుతూ, దేవుని సన్నిధిలో విశ్వాసం ఉంచి భక్తి చేసినప్పుడు దేవుడే మన జీవితాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుని మన జీవితాన్ని చక్కగా కాపాడుతాడు అన్న ఉద్దేశాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే మనం అందరం కూడా దేవుడు మోషేకి ఇచ్చిన ఆజ్ఞలు అనుసరిస్తూ, యెహోవా దృష్టికి మనం నీతిని అనుసరిస్తూ, నీతిమంతులుగా బ్రతుకుతూ, దేవుని సన్నిధిలో విశ్వాసమును కలిగి బ్రతకమన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అప్పుడే హిజ్కియాను కాపాడిన దేవుడు, హిజ్కియాకు 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చిన దేవుడు మనల్ని కూడా చక్కగా ఆరోగ్యాలతో నడిపిస్తాడన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచన భాగాన్ని చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి పిలుపునకు లోబడిన తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరగక బయలు వెళ్ళెను అని రాయబడింది. హల్లెలూయా. దేవుని ఆజ్ఞలు పాటించేటువంటి ప్రతి మనుషుడు, దేవుని మాటకు విధేయుడై జీవించే ప్రతి మనుషుడు దేవుని సన్నిధిలో విశ్వాసమును బట్టి నడుచుకుంటాడు అన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మోషేకి ఇచ్చిన ఆజ్ఞలను బట్టి మనము నడుచుకోగలిగితే దేవుని సన్నిధిలో మన జీవితంలో విశ్వాసం వృద్ధిపరచబడుతుంది. విశ్వాసమును బట్టి మనము నడుచుకుంటే ఆశీర్వాదాలను పొందుకుంటామన్న ఉద్దేశాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి, అబ్రహాముకు దేవుడు ఆజ్ఞాపించాడు. ఏమని ఆజ్ఞాపించాడు? చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచన భాగాన్ని చదువుదాం. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచన భాగాన్ని చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను.
నిన్ను ఆశీర్వాదముగా ఆశీర్వదించేదను, నిన్ను దూషించేవారిని భూమి యొక్క సమస్త వంశములను అబ్రహాముతో అన్నగా. చూడండి, అబ్రహాముతో దేవుడు ఆజ్ఞాపిస్తున్న మాట ఏమిటంటే, అబ్రహాం, నీవు నీ తండ్రి ఇంటిని, నీ స్వదేశమును విడిచి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు. నిజంగా ప్రేమ దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్నమాట. దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపిస్తే అబ్రహాము దేవుని మాటను బట్టి, దేవుని స్వరమును బట్టి, దేవుని ఆజ్ఞను బట్టి తండ్రి ఇంటిని విడిచాడు, స్వదేశాన్ని విడిచాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి ప్రదేశానికి అబ్రహాము దేవుని యందు విశ్వాసము ఉంచి, విశ్వాసమును బట్టి అతడు ప్రయాణము చేయడము ప్రారంభించాడు. దేవుడు చెప్పాడు, నీ స్వదేశాన్ని నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావో, నేను చూపించే దేశానికి ఎప్పుడైతే నువ్వు బయలుదేరుతావో, అప్పుడు నీ సంతానమును నేను ఆశీర్వదిస్తానని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఆ మాటను పట్టుకొని దేవుని నామమునందు విశ్వాసం ఉంచి అబ్రహాము బయలుదేరాడు. చూడండి మాట 4వ వచనంలో, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను అని రాయబడింది. హల్లెలూయా. దేవుడు నీకు ఆజ్ఞాపించినటువంటి రీతిగా, దేవుడు మోషేకి ఆజ్ఞలు ఇచ్చిన రీతిగా దేవుడు నీకు నాకు ఆజ్ఞాపించి ఉన్నాడు. ఈ ఆజ్ఞలు పాటించగలిగితే నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే మోషేకి ఆజ్ఞాపించిన ప్రతి ఆజ్ఞ హిజ్కియా అనుసరించాడు. అందుకే అతని జీవితంలో దేవుని దృష్టికి పూర్ణమైనటువంటి నీతిని అనుసరించాడు. యెహోవా యందు అతడు విశ్వాసముంచి నడుచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ప్రియమైన దేవుని సంగమా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట. అబ్రహాముకు ఆజ్ఞాపించిన రీతిగా అతడు చేశాడు అని రాయబడింది. ఆజ్ఞలు మనం అనుసరిస్తున్నప్పుడు మన జీవితంలో విశ్వాసం ఉండాలి. అబ్రహాములాగా ఆజ్ఞలు పాటించాలంటే విశ్వాసం లేకపోతే ఆజ్ఞలు పాటించలేం. అందుకే ఆజ్ఞాపించినటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి అబ్రహాము దేవుడు చెప్పిన రీతిగా తండ్రి ఇంటిని, స్వదేశాన్ని విడిచి దేవుడు చూపించు దేశానికి అతడు బయలుదేరినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి మాట 24వ అధ్యాయం 1వ వచనం. అదే ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను అని రాయబడింది. హల్లెలూయా. చూడండి, నేను నీ సంతానమును ఆశీర్వదించదనని వాగ్దానము చేసిన దేవుడు అబ్రహాముకు అన్ని విషయములలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన మనమందరం కూడా దేవుడు మోషేకి ఇచ్చిన ప్రతి ఆజ్ఞను హిజ్కియా అనుసరించాడు. మోషేకి ఇచ్చినటువంటి ఆజ్ఞలను అబ్రహాము అనుసరించాడు. అందుకే అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదించబడిన వాడిగా ఉన్నాడు. అందుకే హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు హిజ్కియా ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ని పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ఆజ్ఞలు అనుసరిస్తేనే ఆశీర్వాదాలు పొందుకుంటాం, ఆజ్ఞలు అనుసరించకపోతే శాపాలు పొందుకుంటామన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అందుకే ప్రియమైన దేవుని సంగమా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుని నామమునందు విశ్వాసము ఉంచితేనే ఆజ్ఞ పాటించగలుగుతావు. దేవుని దృష్టికి పూర్ణమైనటువంటి నీతిని అనుసరిస్తేనే దేవుడు నిన్ను కాపాడుతాడు, ఆశీర్వదిస్తాడు అని రాయబడింది. అందుకే మనమందరం కూడా అబ్రహాములాగా దేవుని సన్నిధిలో ఆజ్ఞాపించిన ప్రతి ఆజ్ఞను అనుసరిస్తూ ఆ ఆజ్ఞల ప్రకారంగా మనము జీవించినట్లయితే అన్ని విషయంలో ఆశీర్వదించబడతామన్న భావాన్ని దేవుడు చాలా సూటిగా ఖండితంగా మాట్లాడుతున్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచన భాగాన్ని చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద
నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను అని రాయబడింది. హల్లెలూయా. అది వరకు చూడినటువంటి సంగతులను జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో విశ్వాసమును బట్టి హానోకు నోవాహు దేవుని సన్నిధిలో తన జీవితాన్ని కొనసాగించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని చేత హెచ్చరింపబడ్డాడు, దేవుని చేత ఆజ్ఞాపించబడినాడు. దేవుడిచ్చిన ఆజ్ఞను బట్టి దేవుని సన్నిధిలో విశ్వాసమును బట్టి తన ఇంటి వారి కొరకు నోవాహు ఒక ఓడను తయారు చేసుకున్నాడు, దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారంగా. అందుకే దేవుడు మనకు ఆజ్ఞాపించిన ప్రకారముగా మనము నడుచుకోమని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చూడండి, నోవాహుకు దేవుడు ఆజ్ఞాపించిన మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచన భాగాన్ని చూడండి. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. దేవుడు నోవాహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో ఇదిగో వారిని భూమి మీద ఉండకుండా నాశనము చేయుదును. చితిసారపు మ్రాణుతో నీ కొరకు ఓడను చేసుకునుము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలపటను దానికి కీలు పుయ్యవలను అని రాయబడింది. చూడండి, అక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి రీతిగా నోవాహుకు దేవుడు ఆజ్ఞాపించి ఉన్నాడు. ఏమని? భూమి అంతా కూడా బలాత్కారముతో నిండి ఉన్నది, పాపముతో నిండి ఉన్నది. ఈ భూమి అందరిని కూడా నేను, భూమి మీద ఉన్న ప్రతి జీవిని, ప్రతి మనుషుని కూడా నేను లయము చేయబోతున్నాను. జల ప్రళయము ద్వారా ప్రతి మనుషుని కూడా నేను పతనం చేయబోతున్నాను. నోవాహు, నీ కొరకు, నీ ఇంటి వారి కొరకు ఒక ఓడను తయారు చేసుకోమని దేవుడు నోవాహుకు ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న రీతిగా నశించి నరకానికి వెళ్ళకూడనట్లుగా ప్రతి మనిషి కూడా, ప్రతి విశ్వాసి కూడా నమ్మి బాప్తిసం పొంది రక్షించబడమని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆయన ఆజ్ఞల ప్రకారముగా మనం జీవించగలిగితే అన్ని విషయంలో అబ్రహాములాగా ఆశీర్వదించబడతాం. హిజ్కియాలాగా మరణకరమైన భయము నుంచి, మరణకరమైన అపాయము నుంచి, మరణకరమైనటువంటి శ్రమల నుంచి మనము తప్పించబడతామన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే ప్రేమైన దేవుని సంగమా, నోవాహుకు దేవుడు ఆజ్ఞాపించున్నాడు, నోవాహు, జల ప్రళయము ద్వారా భూమి మీద ఉన్న ప్రతి మనుషుని, ప్రతి జీవిని నేను తుడిచివేయబోతున్నాను. ఎందుకంటే భూమి మీద ప్రతి మనుషుడు పాపము చేసి బలాత్కారముతో నింపి ఉన్నాడు. భూమిలో ఉన్న ప్రతి మనుషుని కూడా చంపబోతున్నానని దేవుడు అక్కడ ఆజ్ఞాపిస్తూ ఏమంటున్నాడంటే, నీ కొరకు, నీ ఇంటి వారి కొరకు ఓడను తయారు చేసుకోమని చెప్పాడు. వెంటనే చూడండి, అక్కడ రాయబడిన మాట 6వ అధ్యాయం చివరి వచనం 22వ వచనం. నోవాహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను అని రాయబడింది. హల్లెలూయా. దేవుడు మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ హిజ్కియా అనుసరించిన రాయబడింది. దేవుడు నోవాహుకు ఆజ్ఞాపించినటువంటి ప్రకారముగా అతడు జీవించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు నీకు ఒక ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, దేవుడు నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు. ఆ ఆజ్ఞల ప్రకారముగా జీవించినట్లయితే భూమి మీదను పరమందును నెమ్మది కలిగి బ్రతుకుతామన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. అందుకే ప్రేమైన దేవుని ప్రజలారా, మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేస్తున్నాడు. పాపము పరిపక్వమై మరణము కనిందని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకే పాపము ద్వారా వచ్చు జీతము మరణము. ఆ మరణము మనం పొందుకోకూడదని నోవాహుకు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు అతడు చేసెను అని రాయబడింది. అబ్రహాముకు దేవుడు ఆజ్ఞాపించిన రీతిగా అతడు యావత్తు చేసినట్లుగా దేవుడు మోషేకు ఆజ్ఞాపించిన రీతిగా హిజ్కియా ప్రతి ఆజ్ఞను అనుసరిస్తూ వచ్చాడు. అందుకే నీవు నేను కూడా దేవుని ఆజ్ఞలను పాటించగలిగితే, అనుసరించగలిగితే, ఆజ్ఞల ప్రకారముగా జీవించగలిగితే నువ్వు నేను ఓడలో నోవాహులాగా
క్షేమముగా ఉంటామన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఆజ్ఞాపించినది అనుసరించకపోతే జలప్రళయములో కొట్టుకుని పోయినటువంటి ప్రజల వలె పాపము పరిపక్వమై గర్భము ధరించి మరణము కంటుంది. అగ్ని ఆరదు, పొరుగు చావినటువంటి నిత్య నరకములోనికి వెళ్ళిపోకూడదన్న ఉద్దేశంతోని ఈ రాత్రికాలపు ఆదివారపు ఆరాధనకు వచ్చిన మనందరితో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే చూడండి, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది రీతిగా 7వ అధ్యాయం 1వ వచనం, యెహోవా ఈ తరుము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉనుట చూచితిని గనక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి. ఆజ్ఞాపించినప్పుడు ఆజ్ఞల ప్రకారంగా జీవించే ప్రతి మనుషుని దేవుడు ఏం చేస్తున్నాడు? ఓడలోనికి నడిపిస్తున్నాడు. ఓడలో ఉండమని చెప్తున్నాడు, ఓడలో ఉండమని ఆజ్ఞాపిస్తున్నాడు. మందిరానికి రమ్మని దేవుడు పిలుస్తున్నాడు, మందిరంలో ఉండమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎంతమంది ఆజ్ఞలు పాటించి దేవుని మందిరానికి వస్తున్నాం? అందుకే చూడండి, అక్కడ రాయబడిన మాట, అందరితో దేవుడు హెచ్చరిక చేసినప్పటికీ 7వ వచనం బాగానే చూడండి. 7వ వచనం, అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడలను ఆ ప్రవాహ జలమును తప్పించుకున్నట్టుకై ఆ ఓడలోనికి ప్రవేశించిరి. మొదటిగా దేవుడు నోవాహుకు ఆజ్ఞాపించాడు, నోవాహు, భూమి అంతా కూడా బలాత్కారంతో నిండిపోయినది, భూమిని నేను నాశనం చేయబోతున్నాను, నీ కొరకు నీ ఇంటి వారి కొరకు ఓడను సిద్ధము చేసుకోమని ఆజ్ఞాపిస్తే దేవుడు నోవాహుకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు అట్లు చేసెను అని రాయబడింది. తర్వాత 7వ అధ్యాయంలోనికి, అక్కడ 7వ వచనంలోనికి మనం చదివితే, 7వ అధ్యాయము 1వ వచనాన్ని చదివితే అక్కడ ఏమని రాయబడింది? నోవాహు నీవును నీ ఇంటి వారును ఓడలోనికి ప్రవేశించమని నీవు నా ఎదుటనే నీతిమంతుడిగా కనబడితివి కనుక ఓడలోనికి ప్రవేశించుడని దేవుడు చెప్పాడు. ఆ ప్రకారంగా 7వ వచనంలోకి వచ్చే లోపల నోవాహు కుటుంబం అంతా కూడా ఓడలో ప్రవేశించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు నీకు ఆజ్ఞాపించినది నువ్వు చేయగలిగితే, నీవు ఆజ్ఞల ప్రకారముగా జీవించగలిగితే ఓడలో నీవు క్షేమముగా ఉంటావన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఆజ్ఞల ప్రకారంగా జీవించే ప్రతి మనుషుణ్ణి దేవుడు ఏ అపాయమునకు అప్పగించడు, ఏ కీడు నీకు తగలకుండా నేను దేవుడే తన దూతలకు ఆజ్ఞాపించి నీ పాదములు ఎత్తి పట్టుకొని నీ పాదములకు రాయి తగలకుండా నిన్ను కాపాడుతాడన్న భావాన్ని దేవుడు చాలా స్పష్టంగా అక్కడ తెలియజేస్తున్నాడు. 23వ వచన భాగాన్ని చదవండి. దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవించిన నోవాహు కుటుంబాన్ని దేవుడు ఎలా నడిపించాడో చూడండి. అక్కడ నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులు, నేల మీద ఉండకుండా జీవరాశులన్నీ తుడిచివేయబడిను. అవి భూమి మీద ఉండకుండా తుడిచివేయబడిను. నోవాహును అతనితో కూడా ఆ ఓడలో ఉన్నవి మాత్రమే మిగిలి ఉండెను అని రాయబడింది. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నమాట. దేవుడు మోషేకు ఇచ్చినటువంటి ప్రతి ఆజ్ఞ హిజ్కియా రాజు పాటించాడు. దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆజ్ఞ అబ్రహాము పాటించి అన్ని విషయంలో ఆశీర్వదించబడిన వాడిగా ఉన్నాడు. దేవుడు నోవాహుకు ఆజ్ఞాపించినప్పుడు నోవాహు దేవుడు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారంగా జీవించగలిగాడు. నోవాహు కుటుంబం మాత్రమే జల ప్రళయంలో తుడిచివేయబడకుండా వారు ఓడలో క్షేమముగా ఉన్నారు. హల్లెలూయా. అట్టి జీవితాన్ని మనం కొనసాగించుకోవాలంటే మనమందరం కూడా దేవుడు మోషేకు ఆజ్ఞాపించిన ప్రతి ఆజ్ఞ మనము పాటించాలి అన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న దేవుని సంగమా, దేవుని ఆజ్ఞలను పాటించగలిగితే హిజ్కియా లాంటి మరణకరమైన రోగం వచ్చినప్పటికీ కూడా ఆ రోగములో నుంచి దేవుడిని తప్పించి, ఆ రోగం అనే భయం నుంచి నిన్ను తప్పించి క్షేమముగా సురక్షితముగా హిజ్కియాకు 15 సంవత్సరాలు ఆవిష్నించిన రీతిగా నిన్ను నన్ను దేవుడు ఆరోగ్యములతో నడిపిస్తాడన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. మన మరణము మన ఎదుట ఉన్నా అట్టి మరణం నుంచి తప్పించగలిగిన దేవుని ఆజ్ఞలను పాటించగలిగితే మరణ భయము నుంచి తప్పించటానికి దేవుడు నీ మీద కనుదృష్టి ఉంచి నడిపిస్తాడన్న ఉద్దేశాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఆజ్ఞలను పాటిస్తున్నావు అని అనడానికి గల గుర్తు మనలో విశ్వాసం ఉండాలి, మనలో పూర్ణముగా నీతిని అనుసరించాలి. అప్పుడే మనమందరం కూడా నోవాహు కుటుంబంలాగా, హిజ్కియా లాగా
అబ్రహాములాగా అన్ని విషయంలో ఆశీర్వదించబడి మరణకరమైన భయం నుంచి దేవుడు తప్పించి సమృద్ధి అయిన ఆయువు ఆరోగ్యాలు ఇచ్చి మనలను, మన కుటుంబాన్ని, సంఘాన్ని దేవుడు చక్కగా నడిపించునుగాక. ఆమేన్. మోకరించండి, తలలు వంచండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి, దేవుని సన్నిధికి వచ్చిన మనమందరికీ, ఈ మైకు శబ్దం ద్వారా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా దేవుడు వాక్యము వెలుగులో దీవెన కలగజేసే రీతిగా, దేవుడు దీవించే రీతిగా, ఆరోగ్యం ఇచ్చే రీతిగా మనమందరం కూడా ఒకసారి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. మనందరం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నేరు కట్టి ఫలింపబడే రీతిగా మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన దేవుని సంగమా, దేవుడు నీకు ఆజ్ఞాపించున్నాడు. దేవుడు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలన్నిటిని మనం అనుసరించాలి. హిజ్కియా అనుసరించాడు. తన జీవితంలో నీతిని పూర్ణ హృదయంతో దేవుని దృష్టికి నీతిని అనుసరించాడు. దేవుని యందు అతడు విశ్వాసం ఉంచాడు. కన్నీటి ప్రార్థన చేశాడు. అందుకే అతని జీవితంలో మరణకరమైన రోగం వచ్చినా దేవుడు మరణకరమైన భయం నుంచి అతన్ని తప్పించి 15 సంవత్సరాల ఆయుష్ను ఇచ్చాడు. ప్రేమైన దేవుని సంగమా, దేవుడు మాట్లాడుతున్న మాట. అబ్రహాముకు దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడు నీ స్వదేశాన్ని విడివాలి, తండ్రి ఇంటిని విడిచిపెట్టాలి అని దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపిస్తే అబ్రహాము దేవుని ఆజ్ఞ ప్రకారముగా తండ్రి ఇంటిని విడిచాడు, స్వదేశాన్ని విడిచాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి స్థలానికి దేవుడు నడిపిస్తాడన్న విశ్వాసముతో ముందు అడుగు వేశాడు. అబ్రహాముని దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుడు మాట్లాడుతున్న మాట. దేవుడు నీకు ఆజ్ఞాపించి ఉన్నాడు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వాడికి శిక్ష విధించబడుతుందని దేవుడు ఎంతో ఖండితంగా నీతో మాట్లాడుతూ ఆజ్ఞాపించి ఉన్నాడు. ఆజ్ఞలు పాటిస్తున్నావా? ఆజ్ఞ పాటించకపోతే నశించి నరకానికి వెళతాం. ఆజ్ఞను అనుసరిస్తే నిత్య జీవానికి వారసుడుగా ఉంటావన్న భావాన్ని దేవుడు అక్కడ తెలియజేస్తున్నాడు. ఆజ్ఞను పాటించినటువంటి నోవాహు కుటుంబం ఓడలో క్షేమముగా ఉన్నారు. ఆజ్ఞను అనుసరించినటువంటి వారు జల ప్రళయము చేత భూమి మీద తుడిచి వెయ్యబడారు అని రాయబడింది. అమ్మా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మోషేకు ఆజ్ఞాపించిన ప్రతి ఆజ్ఞను, కట్టడను హిజ్కియా అనుసరించిన రీతిగా నేను అనుసరించి వాక్యానుసారంగా బ్రతుకుతూ మన జీవితంలో నిత్య రాజ్య వారసత్వాన్ని పొందుకోవడానికి సిద్ధపడమన్న భావాన్ని దేవుడు మనందరితో మాట్లాడుతూ వచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. సమయం విత్తబడిన వాక్యం